ఉత్తరాదిన వరుణుడు ప్రళయం సృష్టిస్తుంటే దక్షిణాదిన కేరళలో విలయం సృష్టించింది. వైనాడ్లో కొండచర్యలు విరిగిపడడం వల్ల 300 మంది పైగా మరణించగా ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో క్లౌడ్ బరస్ట్ల వల్ల 45 మంది గల్లంతయ్యారు. మరోవైపు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాలను వర్షాలు వణికిస్తున్నాయి. క్లౌడ్ బరస్టులతో ఉత్తరాదిన విలయం సృష్టిస్తుంటే వైనాడ్లో ప్రళయం సృష్టించింది. కేరళలోని వైనాడ్లో జరిగిన కొండచర్యల విధ్వంసంలో 4 రోజులుగా రాత్రి పగలు తేడా లేకుండా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య 330 దాటడంతో ముండక్కై, చూరల్మల ప్రాంతాల్లో మృత్యుఘోషతో ప్రజల ఆర్తనాదాలతో మరుభూమిగా మారిపోయింది. వరదలో గల్లంతైన వారి ఆచూకీ కోసం ఎదురు చూస్తున్న వారి ఆక్రోదనలు వర్ణాతీతంగా ఉన్నాయి. మట్టిలో, ఇళ్ల శిథిలాలలో కూరుకుపోయి ఉంటారనే అనుమానంతో శిక్షణ పొందిన జాగిలాలు అత్యాధునిక పరికరాలను వినియోగిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాన్ని అధికారులు 6 జోన్లుగా విభజించి 40 బృందాలు గల్లంతైన వారి కోసం వెతుకుతున్నారు. ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ బృందాలు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. వైనాడ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పర్యటించారు. వైనాడ్ అధికారులతో సమావేశమై కాంగ్రెస్ పార్టీ తరపున 100కు పైగా ఇళ్లు కట్టిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. కేరళలో ఇంతటి భయానక విషాదాన్ని మునుపెన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా వాటి మాదిరిగా కాకుండా దీనిని భిన్నంగా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరతానని అన్నారు. అలాగే ఈ ఘటనను పార్లమెంట్లో లేవనెత్తుతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. And the Panchayat. They briefed us on exactly the number of casualties they expect, the number of houses that have been damaged, and their strategy. We have said that we are here to help in any way possible. Congress family would like to commit to build 100+ houses here. Kerala has not seen this type of a tragedy in one area, and I think I'm going to raise it in Delhi and also with the Chief Minister here that this should be treated differently. This is a different level of tragedy and it should be treated differently. ఇక ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో క్లౌడ్ బరస్ట్ తో కులు, పధార్, మండి, సిమ్లా జిల్లాలను వరద ముంచెత్తింది. 50 మంది గల్లంతవగా వీరిలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఇళ్లు, బ్రిడ్జీలు, రోడ్లు కొట్టుకుపోయాయి. దీంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. శ్రీఖండ్ మహాదేవ్ సమీపంలోని క్లౌడ్ బరస్ట్ తో సర్పారా, గాన్వి, కుర్బన్ నల్లాలో మెరుపు వరదలు సంభవించాయి. పార్వతీ నదిపై మలానా డ్యాం కొట్టుకుపోయి దిగువ ప్రాంతాలను నీరు ముంచెత్తింది. సిమ్లా జిల్లా రాంపూర్లోని సమేజ్ఖడ్లో 30 మంది కొట్టుకుపోగా వీరిలో 2 మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. మండి జిల్లా తెరాంగ్ సమీపంలోని రాజ్బన్ గ్రామం వద్ద మరో క్లౌడ్ బరస్ట్ కారణంగా 7గురు గల్లంతు కాగా 3 ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలతో రాత్రికి రాత్రే వరద పోటెత్తింది. పలు నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. డెహ్రాడూన్ లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఉత్తరాఖండ్ లో ఇప్పటి వరకు 12 మంది మృతి చెందినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక హరిద్వార్ లో 6గురు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. కేదార్నాథ్ మార్గంలో 1500 మంది యాత్రికులు చిక్కుకుపోవడంతో వారిని హెలికాప్టర్ ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఉత్తరాఖండ్, హిమాచల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సైన్యం, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు వరదలతో ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరవుతున్నాయి.